మీ జాతకంలో మీకు లేట్ మ్యారేజ్ ఉందా అనే విషయం మీకు ఎలా తెలుస్తుంది? మీకు ఆస్ట్రాలజీ నాలెడ్జ్ లేకపోయినా సింపుల్గా నేను చెప్పే 3 పాయింట్స్తో మీ జాతకంలో మ్యారేజ్ లేట్ ఉందా లేదా అనే విషయం ఈజీగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఫాలో అవ్వండి. ఈ 3 స్టెప్స్ రూల్ మీ జాతకంలో అప్లై అయితే ఖచ్చితంగా మీకు లేట్ మ్యారేజ్ అవుతుంది. అంటే ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ పాయింట్, మీది కర్కాటక లగ్నం కానీ సింహలగ్నం కానీ అవ్వకూడదు. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇది అవ్వకూడదు. అంటే ఇది కర్కాటకం అండి, ఇది సింహలగ్నం. ఇది కానీ మీరు బర్త్ టైంలో మీ అసెండెంట్ అని ఉంటుంది లేదా లగ్న అని ఉంటుంది. ఇది చెక్ చేసుకోండి. మీ లగ్న ఒకవేళ కర్కాటకం కానీ సింహలగ్నం కానీ అయి ఉంటే మీకు ఆల్మోస్ట్ 95% లేట్ మ్యారేజ్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 చూడండి. శని లగ్నం నుండి 1, 5, 7, 10లో ఉండకూడదు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది లగ్నం తీసుకుందాం అనుకోండి. లగ్నం అంటే ఫస్ట్ హౌస్ అన్నమాట. ఇది ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి 1, 5, 7, 10. 1, 5, 7, 10. ఇక్కడ ఎక్కడా కూడా శని సాటర్న్ అనే ప్లానెట్ ఉండకూడదు. ఉంటే మళ్ళా 95% మీకు లేట్ మ్యారేజ్ అవుతుంది అనేది మనకు ఒక ఇండికేషన్ అనమాట మన హారోస్కోప్లో. నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వస్తే 7th హౌస్ లార్డ్ యొక్క నక్షత్రంలో ఇది మీ లగ్నం అంటే ఇక్కడ నుంచి 7 ఇది రాసాం కదా మనం. దీని లార్డ్ ఎవరు అనేది మీకు ఈజీగా ఆన్లైన్లో ఈ మధ్య ఏ వచ్చిన తర్వాత చాట్ జీపీటీస్ వచ్చిన తర్వాత ఏ స్థానానికి ఎవరు అధిపతి అనేది కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ శని కనుక 7th హౌస్ లార్డ్ యొక్క స్థానంలో ఉన్నాడా లేదా అనేది మీరు చాట్ జీపీటీని అడగండి, చెప్పేస్తుంది. చెప్తే ఒకవేళ ఆయన కనుక శని కనుక 7th హౌస్ లార్డ్ స్టార్లో ఉంటే లేదా 7th హౌస్ ఓనర్తో కంజంక్ట్ అయి ఉంటే, కంజంక్ట్ అంటే యుతి అంటారు, అంటే 2 ప్లానెట్స్ పక్క పక్కన ఉన్నాయి అని అనుకోండి. అప్పుడు ఆ డిస్టెన్స్ కనుక 5 to 8 degrees, అంటే ఈ థర్డ్ పాయింట్కి కొద్దిగా ఆస్ట్రాలజీ తెలిసి ఉండాలి. 5 to 8 degrees మధ్యలో శనేశ్వర గ్రహంతో పాటు ఆ సప్తమ అధిపతి ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా 95% మళ్ళీ ఇది కూడా లేట్ మ్యారేజ్ అవుతుంది అనేది ఈ 3 పాయింట్స్ ద్వారా మనకు తెలుస్తున్న విషయం. ఇంత ఖచ్చితంగా ఈ పాయింట్స్ చెప్పి మళ్ళీ ఎందుకు 95% అంటున్నాను అని అంటే, మనము శనేశ్వర గ్రహం అనే ఒక్క గ్రహంనే కన్సిడర్ చేసి మాట్లాడుతున్నాం కాబట్టి రిజల్ట్ 95% మనం తీసుకున్నాం. ఎందుకంటే మనకి మొత్తం 9 గ్రహాలు కదండి, 9 కదా ప్లానెట్స్, ఒక్క గ్రహాన్ని తీసుకున్నాం. మిగతా 8 ఏ రిజల్ట్ ఇస్తున్నాయో మనకు తెలియదు కాబట్టి వాటి ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ హారోస్కోప్ పైన ఉంటుంది. కాబట్టి ఇలా ఉన్న వాళ్ళకి కూడా కొన్నిసార్లు ఎర్లీ మ్యారేజ్ అవుతాయి. అది ఎట్లా 100లో 5% ఛాన్సెస్ అనమాట. లేదంటే ఈ 3 పాయింట్స్కి 95 మెంబర్స్కి ఖచ్చితంగా లేట్ మ్యారేజే ఉంటుందన్నమాట. మీరు వెంటనే మీ హారోస్కోప్లో ఆన్లైన్లో చెక్ చేసుకొని మీరు ఏ విషయం నాకు కమెంట్స్లో చెప్పండి.